నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. డాక్టర్ సుధీర్ దారా భారతదేశంలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు. ఈ చికిత్సను భారతదేశంలో ప్రారంభించారు. విజయవంతంగా పునరుత్పత్తి థెరపీని 50,000 మందికి పైగా అందించి శస్త్రచికిత్సకు వెళ్లకుండా చేసినందుకు గాను భారతీయ రత్న అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు. పీఆర్పీ థెరపీ పాలసీ తయారీ మరియు ప్రోటోకాల్ రూపకల్పనలో కీలక వ్యక్తి డాక్టర్ సుధీర్ దారా గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీరు న్యూ బ్రాంచెస్ దిల్సుఖ్ నగర్ అలాగే కొత్తపేటలో స్టార్ట్ చేసినందుకు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. డాక్టర్ గారు, అసలు ఏంటి పెయిన్ మేనేజ్మెంట్? ఎలాంటి నొప్పులనైనా సరే ఈ ఏపీఎన్ తగ్గిస్తుందా? పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ అంటేనే మీనింగ్ ఏంటంటే దీర్ఘకాల నొప్పులు. అంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడాను ఒక 20-25 ఇయర్స్ తర్వాత మనం రొటీన్గా చేసే యాక్టివిటీస్, అది మనం జాబ్ అవ్వచ్చు, ట్రావెల్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, అబ్నార్మల్గా కూర్చోవడము, ఎక్కువ గంటలు కూర్చొని పనిచేయడము, నడవడము, ఎక్సర్సైజ్ చేయడం, వీటన్నిటిలో కూడాను బాడీలో పార్ట్స్ అరగడము, బాడీలో పార్ట్స్ దెబ్బతినడము, వాటి వల్ల నొప్పులు రావడం సహజం. కొన్నిసార్లు నొప్పులు వచ్చి మనం జాబ్ కూడా 1-2 రోజులు, వారం 10 రోజులు కూడా సెలవు పెట్టే ఇన్స్టెన్సెస్ మనం చూస్తుంటాం. కాకపోతే ఇవి టెంపరీగా జస్ట్ అట్లా వచ్చి ఒక 2 రోజుల్లో ట్యాబ్లెట్స్ వాడగానే తగ్గిపోయింది, లేదంటే ఒక వారం ట్యాబ్లెట్స్ వాడి ఎక్సర్సైజ్ చేసి తగ్గిపోతే పర్వాలేదు. కానీ కంటిన్యూస్గా దీర్ఘకాలంగా నొప్పులు వస్తుంటాయి. ఇప్పుడు మోకాలు నొప్పి తీసుకోండి, షోల్డర్ పెయిన్ తీసుకోండి, స్పైన్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 15 రోజుల కంటే ఎక్కువగానే మీకు అది మిమ్మల్ని కష్టపెడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మీ బాడీలో ఆ పార్ట్లో ఏదో ఒకటి దెబ్బతిని ఉంటుంది, ఏదో ఒకటి అరిగి ఉంటుంది. సో ఇటువంటి అరిగిన దెబ్బతిన్న ఈ దీర్ఘకాల నొప్పులకు ఇప్పుడు వరకు ఉన్న ఉపశమనం ఏంటంటే ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్, దాని తర్వాత ఫిజియోథెరపీ, దాని తర్వాత ఏకంగా సర్జరీ. మోకాలు ఉంటే మోకాలు ఆపరేషను, షోల్డర్ ఉంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, యాంకిల్ మీద సర్జరీ, స్పైన్ మీద సర్జరీ. సో ఈ సర్జరీస్ అన్నిటికీ కూడాను సర్జరీస్ అన్నీ తగ్గించాలా, అనవసరమైన సర్జరీలు జరగకూడదనే ఈ పెయిన్ మేనేజ్మెంటు ప్లస్ రీజనరేటివ్ సెంటర్స్ అన్నవి స్టార్ట్ అయింది. ఇండియాలో ప్రాపర్గా స్టార్ట్ చేయబడింది ఇపియాన్ సెంటర్లోనే. ఒక మంచి అంటే ఒక అన్ని అండర్ వన్ రూఫ్ అని మొత్తం స్కానింగ్ మన దగ్గరే ఉంటుంది, ట్రీట్మెంట్స్ మన దగ్గరే ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆపరేషన్కి వెళ్లకుండా మీ బాడీ పార్ట్లో ఏదైతే దెబ్బతినిందో ఆ పార్ట్ని కనిపెట్టి ఆ పార్ట్ని మళ్ళీ మీ యొక్క ఓన్ బ్లడ్తోనే పునరుత్పత్తి చేయడం అన్నది ఇది కొత్త కాన్సెప్ట్. మరి కొత్తది కూడా కాదు, చాలా సంవత్సరాల నుంచి అది యూరోప్లో, ఆస్ట్రేలియాలో ప్లస్ ఆల్సో అమెరికాలో కూడా ఉంది. కానీ ఎవరు పాపులరైజ్ చేయలేదు దాన్ని. ఎందుకు పాపులరైజ్ చేయలేదంటే ఆ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాపులరైజ్ అయ్యి అవి ఫేమస్ అయ్యాయి కాబట్టి ఇది హిడెన్ అయిపోయింది, దాగిపోయింది. అందుకని దాన్ని మళ్ళీ నేను ఇండియాలోకి తీసుకొచ్చి ఇండియాలో పేషెంట్స్కి తగ్గట్టుగా ప్రోటోకాలైజ్ చేసి కస్టమైజ్ చేసి దీన్ని చేయడం ద్వారా మీరు అన్న క్వశ్చన్కి ఏ నొప్పి అయినా కూడాను అది జబ్బు కాకుండా వచ్చిన నొప్పి, దీర్ఘకాల నొప్పి అయితే తప్పకుండా ఆ పార్ట్ని గమనించి దాన్ని మళ్ళీ కంప్లీట్గా పునరుత్పత్తి చెంది వాళ్ళు మళ్ళీ నార్మల్గా వాక్ చేసేటట్టు వాళ్ళ పనులు చేసేయడం చాలా ఆస్కారం ఉంది. ఇది ఆల్రెడీ మనం ఈ 80 ఇయర్స్లో మనం ప్రూవ్ చేసాం ఇపియాన్లో. సో అందుకని ఆపరేషన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ కండిషన్స్ అన్నిటిని కూడా పిఆర్పి పద్ధతి లేదంటే రీజనరేటివ్ పద్ధతి ద్వారా కంప్లీట్ రికవరీ చేసుకోవచ్చు. అంటే ఈ పిఆర్పి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇందులో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? పిఆర్పి గురించి ఇప్పటికే మన సౌత్ ఇండియాలో పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. చాలా సెంటర్లు, నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది డాక్టర్స్, చాలామంది అనస్థీషియా డాక్టర్స్, చాలామంది పెయిన్ స్పెషలిస్టు, చాలామంది ఆర్థో డాక్టర్స్ కూడా స్టార్ట్ చేశారు. ప్రాసెస్ ఏం లేదమ్మా. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే మన బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ పేరులోనే గ్రోత్ అని ఉంది కదా, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని బాడీలో ఇప్పుడు మోకాలు నొప్పి వస్తుంటుంది 50 ఏళ్ళు దాటిన చాలామందికి. ఇప్పుడు దానికి ఏం చేస్తారు, ఇనిషియల్గా పెయిన్ కిల్లర్స్, దాని తర్వాత మోకాలు ఆపరేషన్. అక్కడ లోపల ఏం జరుగుతుంటుంది, ఆ 2 ఎముకల మధ్యలో గుజ్జు అరిగి ఉంటుంది. ఆ గుజ్జు అరగడం వల్లనే మీ మోకాల్లో నొప్పి వస్తుంది. ఇంకే వేరే పార్ట్స్ ఏమి జనరల్గా దెబ్బతిన్నాం మామూలుగా అరుగుదల ఉన్నవాళ్ళు. ఆ గుజ్జు చిన్నదే అరిగిన దాన్ని మనం మోకాలు మొత్తం తీసి ఆపరేషన్ ఎందుకు చేయొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ చాలామంది రీసెర్చర్స్కి, సైంటిస్ట్ తెలిసి ఆ పార్ట్ ఏదైతే గుజ్జు అరిగిందో అక్కడ కానీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్, నేను చెప్పాను కదా ఇప్పుడు, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ అక్కడ వదిలితే అది కంప్లీట్ రికవర్ అవుతుంది.
అన్నీ నార్మల్గా ఉన్న ఏ స్ట్రక్చర్ని కూడా మనం తీయాల్సిన అవసరం లేదు, వాటిని టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఆ బ్లడ్ని ప్రిపేర్ చేసుకొని ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి కరెక్ట్గా ఎక్కడైతే గుజ్జు అరిగిందో, ఎక్కడైతే టెండాన్ టేర్ అయిందో, ఎక్కడైతే మజిల్ కట్ అయిందో అక్కడ వేయడం ద్వారా అది మళ్ళీ కంప్లీట్గా పునరుత్పత్తి చెంది మళ్ళీ నార్మల్ అవుతుంది. ఏ పార్ట్ని తీయాల్సిన అవసరం లేదు, అసలు కోత పెట్టాల్సిన అవసరమే లేదు. అది అంత అంటే ఈ ట్రీట్మెంట్లో బ్యూటీ ఏంటంటే చిన్న ఇంజెక్షన్తో మ్యాక్సిమం ఎఫెక్ట్, అంటే కంప్లీట్గా ఆ పార్ట్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ నార్మల్గా రికవర్ చేయడం అన్నదే ఈ పిఆర్పిలో ఉన్న ముఖ్యమైన విషయం. అంటే డాక్టర్, ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఒక థాట్ ఏంటంటే ఆపరేషన్ చేయకుండా మోకాల నొప్పి కానీ కీళ్ళ నొప్పులు కానీ పోవు అనేది ఒక నమ్మకంగా మారిపోయింది. సో మీరేమో ఒక హాఫ్ అన్ అవర్లో ఒక చిన్న ఇంజెక్షన్ తోటి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తామంటున్నారు. ఎలా నమ్మాలి జనాలు? మీరేం చెప్తారు? ఇది నిజంగానే నమ్మశక్యం కానిది. ఎందుకంటే నేను 2017-18లో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా అంత నమ్మకం లేదు. ఎందుకంటే అది ఫస్ట్ టైం నేను ఇండియాలోకి తీసుకొచ్చాను, నేనే స్టార్ట్ చేస్తున్నాను, నన్ను నమ్మి పేషెంట్ వస్తాడు, నేను ట్రీట్మెంట్ చేస్తాను. చేసిన తర్వాత అది సరిగ్గా రెస్పాన్స్ రాకపోతే పేషెంట్ ఎట్లన్నా రియాక్ట్ అవ్వచ్చు, నాకు కూడా మనస్సాక్షి ఉండదు. అలాగే నాకే నమ్మకం లేదు. కానీ ఎప్పుడైతే ఆ రీసెర్చ్ పేపర్స్లో కానీ దాని తర్వాత ఎక్కడైతే కొంతమంది డాక్టర్లు కొన్ని కేసెస్ చేసి వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్న విధానం కానీ, నేను తీసుకున్న ట్రైనింగ్ విధానం కానీ, నేను ఇండియాలో పేషెంట్స్కి సరిపడేటట్టు నేను మార్పు చెందించినప్పుడు ఈ ట్రీట్మెంట్లో కానీ ఆ సక్సెస్ చూసిన తర్వాత స్లోగా ఏదైనా కూడాను ఊహించి ఏం చేయలేము, చెయ్యాలి. పేషెంట్ బాగుండాలి, పేషెంట్ బాగుండొచ్చి సార్ మీ దయ వల్ల నేను నా మోకాలు ఆపరేషన్ వెళ్లకుండా నేను సక్సెస్ అయ్యానని చెప్పినప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. సో అట్లాగే నాకు కూడాను 2018లో స్టార్ట్ చేసినప్పుడు నమ్మకం లేదు, కానీ ఒక 6 నెలలు 1 year అయిన తర్వాత దీని మీద పట్టు వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది అంటే, అరే ఏ కాన్సెప్ట్తో అయితే, ఏ విధమైనటువంటి నమ్మకంతో అయితే మనము ఆ మోకాలులో నొప్పి వచ్చినప్పుడు మోకాలులో ఎముకలు, మజిల్స్, లిగమెంట్స్, మెనిస్కస్ అన్న 4వి నార్మల్గానే ఉంటాయి. ఓన్లీ గుజ్జు అరుగుతుంది. ఆ గుజ్జు అరగడం కూడా ఏదో ఒక చిన్న పార్ట్లో అరిగి ఉంటుంది. ఆ చిన్న పార్ట్లో అరిగిన గుజ్జు కోసం మోకాలంతా ఎందుకు మార్చాలి? అంటే చిన్న పాముని చిన్న కర్రతో చంపడం, చిన్న పాముని పెద్ద కర్రలతోటి పెద్ద మిషన్తో చంపాల్సిన అవసరం లేదు. చిన్న పాముని చిన్నగా అరిగిన గుజ్జుని, దానివల్ల వచ్చే నొప్పిని చిన్న ఇంజెక్షన్తో చిన్న బ్లడ్లో సెల్స్ తోటి రికవర్ చేయగలమన్న కాన్సెప్ట్ నమ్మకంతో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు సక్సెస్ అయ్యాను. ఈరోజు నేను బల్లగుద్ది నొక్కి ఒక్కడి నుంచి చెప్పేది ఏంటంటే, ఎవ్వరు కూడా మోకాలు నొప్పితోటి తప్పకుండా ఆపరేషనే దీని మార్గం అని అనుకోవాల్సిన అవసరమే లేదు. పిఆర్పి పద్ధతితో కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు. ఇది ఎలా చెప్తారు అని మీరు అంటున్నారు కాబట్టి, ఎలా చెప్పాలంటే ఇట్లా టీవీలో కూర్చొని వీటిలో మాట్లాడితే ఎవరు నమ్మరు. ఇపియాన్కి రండి, మా సర్వర్లో దగ్గర మోకాళ్ళకు సంబంధించే 55,000 నుంచి 60,000 కేసులు నేను చేశాను. దాని సర్వర్లో అన్ని రిజల్ట్స్ ఉన్నాయి, పేషెంట్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఎవరు వచ్చినా కూడాను అది చూపిస్తాం. ఎందుకంటే ఈరోజు నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, మీరు అన్నట్టు చాలామందికి నమ్మకం ఉండదు. అరే ఆపరేషన్ చేయడం ప్రతి వీధికి ఒక 10 హాస్పిటల్ ఉన్నాయి, ప్రతి హాస్పిటల్లో కూడాను 70% ఆపరేషన్స్ ఈ జాయింట్స్ మీద జరుగుతున్నప్పుడు ఈయన ఒక చిన్న ఇంజెక్షన్తో తగ్గించేస్తానంటే నమ్మశక్యం లేదనే అంటారు. మీకు కూడా డౌట్ వచ్చింది. సో అదంతా కూడా ప్రూఫ్ కావాలనుకుంటే ఎపియాన్ సెంటర్లో మొత్తం డేటా ఉంటుంది. అందరు ఈ 60,000 మందికి సంబంధించిన డేటా అది చూడొచ్చు. దాంట్లో సక్సెస్ రేట్స్ కూడా 85 to 95%. 100 మందిలో 85-95 మంది హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఒక 10 మంది 100లో కొంచెం అంత తగ్గని వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మాతోనే ఉంటాం. వాళ్ళని ఎప్పుడు ఆపరేషన్ పంపించాం, వాళ్ళని కూడా మాతోనే ఉంచుకొని మళ్ళీ ఈ ట్రీట్మెంట్తోనే ఎట్లాగా మంచి చేయాలని చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి చెన్నకేశవులు లైన్లో ఉన్నారు. నమస్తే చెన్నకేశవులు గారు. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి చెన్నకేశవులు గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. నేను షుగర్ పేషెంట్ సార్. ఓకే. అయితే నేను నడుస్తూ మనకు మోకాలు అనేది ఇట్లా పడిపోయినట్టు అవుతుంది సార్. లెఫ్ట్ మోకాలు ఏమైంది? ఇట్లా పడిపోయినట్టుగా అవుతుంది నడుస్తూ మనకు. పెయిన్ వస్తుందా? ఇవి పెయిన్స్, జాయింట్ పెయిన్స్. మీ ఏజ్ ఎంత అండి? నాకు 40+ ఉంటుంది సార్. దెబ్బ తగిలింది ఎప్పుడన్నా? లేదు సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తాను. నిలబడి ఉంటారు ఎక్కువ? ఉంటుంది, తిరుగుతుంటా బాగా. నేను బైక్ పైన తిరుగుతాను సార్ నేను. ఓకే. సో మీకు 40sలో ఇది నొప్పి వచ్చింది అంటే తప్పకుండా దీన్ని ఎలా ఏమనుకోవాలంటే, మీకు దెబ్బ తగలలేదు కాబట్టి
అర్లీగా మీకు మోకాలు అరిగిపోయిందని అర్థము. మామూలుగా అయితే 50 పైన 55కి అరుగుతుంటుంది. ఇంకోటి మీ జాబ్ కూడా సెక్యూరిటీ గార్డ్ కాబట్టి నిలబడి చేయడము, బైక్లో తిరగడం వల్ల అంత పెద్దగా ఎఫెక్ట్ కాదు. నిలబడి ఉండడంతో అంటే అది ఒక కారణం అయి ఉండొచ్చు, అదే కారణం అని చెప్పలేము. కాకపోతే మీరు 40స్లోనే ఇంత సివియర్ పెయిన్ వస్తుంది, నిలబడలేకపోతున్నారంటే తప్పకుండా కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది. ఇట్లా ఫోన్లో చెప్పలేను. ఒకసారి మీరు విజిట్ చేయండి, మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి. స్కానింగ్ చేసిన తర్వాత డీటెయిల్గా అసలు ఆ కార్టిలేజ్ జరిగిందా, వేరే ప్రాబ్లం ఉందా అంతా తెలుస్తుంది. దాంతో మళ్ళీ ఆ పార్ట్ ఏదైతే దెబ్బతినిందో దాన్ని పిఆర్పితో కంప్లీట్ రికవర్ చేయొచ్చు. అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. ఒకసారి విజిట్ చేయండి, మీకు మంచి సలహా అండ్ కరెక్ట్ పరిష్కారం దొరుకుతుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు పిఆర్పి ప్రాసెస్ అంటే తక్కువ టైం, అంటే హాఫ్ అన్ అవర్లో ఒక ఇంజెక్షన్తో రిలీఫ్ దొరికిపోతుంది. సో అంటే ఇన్స్టెంట్ అని చాలామంది అనుకుంటారు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనగానే ఏంటి ట్రీట్మెంట్? పేషెంట్కి ఆ మోకాల్లో కానీ స్పైన్లో కానీ షోల్డర్లో కానీ ఏం ఇంజెక్ట్ చేస్తాం మనం? చిన్న ఇంజెక్ట్తో వాళ్ళ బ్లడ్డే ఇంజెక్ట్ చేస్తాం. వాళ్ళ బ్లడ్డే ఇంజెక్ట్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంటాయి? జీరో. మీరు అడిగినా కూడా సైడ్ ఎఫెక్ట్ కానీ కాంప్లికేషన్ ఇవ్వలేము. అంత సేఫ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్స్, మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎఫ్డిఏ అని ఉంటుంది అమెరికాలో గవర్నమెంట్, వాళ్ళు కానీ ఎందుకు అప్రూవల్ ఇచ్చారంటే దీనికి, ఇది సేఫ్. అంటే ఎటువంటి కూడా చెడు జరగదు. ఏదన్నా జరిగితే మోకాల్లో కానీ స్పైన్లో కానీ షోల్డర్లో కానీ మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. సో కాంప్లికేషన్స్ అన్నవి జీరో. కాకపోతే ఇప్పుడు ఈ టెక్నిక్ ఏదైతే ఉందో, టెక్నిక్ని ఏదైతే నేను ఇండియాలోకి తీసుకొచ్చానో ఆ టెక్నిక్ని బైపాస్ చేసి సరిగ్గా కానీ చెయ్యకపోతే కొన్ని సెంటర్స్లో అది జరగవచ్చు. ఎందుకంటే కొంచెం షార్ట్ కట్లో వెళ్ళాలని ట్రై చేస్తారు. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. విజయవాడ నుంచి హైమావతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే హైమావతి గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పమ్మా హైమావతి, చెప్పండి అమ్మా. డాక్టర్ గారు చెప్పండి అమ్మా, మాట్లాడుతున్నాను. నాకు మోకాళ్ళు కొంచెం నీరు లాగా వస్తుందండి. నొప్పి ఉందా? నొప్పి ఉందండి. మీ వయసు ఎంతమ్మా? 60 అండి. మరి పనులు చేసుకోగలుగుతున్నారా? నొప్పితోనే పనులు చేస్తున్నారా? పనులు చేయట్లేదా? చేస్తున్నానండి, మందులు వాడుతున్నాను, హోమియోపతి మందులైనా వాడుతున్నాను. వద్దమ్మా, అట్లాంటివన్నీ చేయొద్దు. ఎందుకంటే మీకు మోకాలు అరిగిపోయింది. ఈ వయసులో మోకాలు అరగడం అన్నది సర్వసాధారణము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదో మందులు వాడడం వల్ల లేదంటే ఏదో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ మోకాలు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుందని ఎప్పుడు అనుకోకండి. ఫైనల్గా మీరు ఇలాగే ఉన్నారంటే తప్పకుండా ఎవరో ఒకరు ఆపరేషన్ చెప్తారు, ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి చేయకండి. తప్పకుండా మీరు ఒకసారి చిన్న స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత అసలు ఏ పార్ట్ అయితే అరిగిందో కనుక్కొని ఆ నీరు ఎందుకు వస్తుందో కూడా తెలుసు. మీకు జనరల్గా నీరు వస్తుందంటే 2 ఎముకల మధ్యలో గ్యాప్ లేదు. గ్యాప్ ఇట్లా ఉంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది. గ్యాప్ గుజ్జు అరిగిపోవడం వల్ల ఇది దగ్గరికి వచ్చి రాసుకోవడం ద్వారా మీకు నొప్పి వస్తుంది. సో అందుకని మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఒకసారి ఇపియాన్ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే అసలు ఏం జరుగుతుంది, దానికి ఎట్లాగా మనం పిఆర్పితో పరిష్కారం చేయాలో నేను తప్పకుండా చెప్తాను. మేము ఈ మోకాలు మళ్ళీ నార్మల్గా చేస్తాం. అలాగే ఈ పిఆర్పి ప్రాసెస్లో డాక్టర్ గారు ఎవరికైనా చేయొచ్చా? అంటే చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. సో అంటే ఎన్ని సిట్టింగ్స్లో ఈ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది? ఏ వయసులోనే చేయొచ్చు. అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను 15 ఇయర్స్ చిన్నపిల్లలు 15 సంవత్సరాల పిల్లల నుంచి 98 ఏళ్ల వరకు ఆల్మోస్ట్ ఒక 80,000 85,000 మందికి ఈ ట్రీట్మెంట్ ద్వారా. చిన్నపిల్లలు ఏంటంటే స్పోర్ట్స్ ఆడుతుంటారు కదా, గేమ్స్ ఆడుతున్నప్పుడు, బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు షోల్డర్ ఇంజరీస్ వస్తాయి. ఫుట్బాల్ ఆడుతుంటే, క్రికెట్ ఆడుతుంటే కింద పట్టే మోకాలు, వాళ్ళ నుంచి 90 ఇయర్స్ దాటిన తర్వాత ఎట్లాగూ తప్పకుండా మోకాలు నొప్పి వస్తుంది. వాళ్ళ ఆయుష్ బాగుంది కానీ మోకాలు నొప్పితోటి బాగా చికాగ్గా ఉంటారు. 98 వరకు. నా దగ్గర 90 ఏళ్ల నుంచి 98 ఏళ్ల వాళ్ళు 500 మంది ఉన్నారు. 500 మెంబర్స్. అందరు బాగున్నారు. అందరు కూడా ట్రీట్మెంట్ చేశాను. అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. సో ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఏ ఏజ్ లిమిట్లో వాళ్ళని చేయొచ్చు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా. అలాగే నీ జాయింట్స్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, గ్రేడ్ 3 and 4లో వర్క్ అవ్వదు అని చాలామంది నమ్ముతుంటారు. మీరేమంటారు? ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే ఇది పనిచేస్తుంది అన్నది ఒక అబద్ధమైనటువంటి ప్రచారము. ఎందుకంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే ఇది పనిచేస్తుందని ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితము కొన్ని పేపర్స్, కొన్ని రీసెర్చ్ పేపర్స్ రిలీజ్ అయినాయి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చిన పేపర్స్లో ఇది గ్రేడ్ 3, గ్రేడ్ 4లో కూడా పనిచేస్తుంది. ఆ పేపర్ సంగతి పక్కన పెడితే, నేను ఇంతకుముందు చెప్పాను కదా 55,000 నుంచి 60,000 వరకు మోకాళ్ళకి మట్టుగా నేను పిఆర్పి ట్రీట్మెంట్ చేశానంటే 55,000 మంది పేషెంట్స్ ఉన్నారు నా దగ్గర. దాంట్లో
95% అంటే ఒక 54,000 మంది గ్రేడ్ 4 వాళ్ళే నా దగ్గర. గ్రేడ్ 4 వాళ్ళే 95%, అంటే 55,000 మంది చేస్తుంటే 54,000 మంది గ్రేడ్ 4తో వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ నేను ట్రీట్ చేశాను, వాళ్ళందరూ బాగున్నారు. అందుకని గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఇది పని చెయ్యొద్దు అన్నది ఒక విషపూరితమైన ప్రచారము. అది నమ్మకండి. ఎందుకంటే నేను చేసిన ఈ 60,000 కేసులు ఎక్కువ మంది గ్రేడ్ 4 వాళ్ళే. ఎందుకంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 వాళ్ళే నొప్పితో వస్తారు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళు ఎప్పుడు డాక్టర్నే సంప్రదించరు. ఎందుకంటే ఏదో చిన్న పెయిన్ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. గ్రేడ్ 3 గ్రేడ్ 4 వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మేము కూడా 98% చేసింది గ్రేడ్ 4. సో పిఆర్పి గ్రేడ్ 4లో హ్యాపీగా పనిచేస్తుంది. ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా పిఆర్పి తీసుకోండి. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఆపరేషనే బెస్ట్, ఇప్పుడు పిఆర్పి వేస్ట్, ఇన్స్టెంట్ వద్దు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరైతే ఆ డౌట్తో ఉన్నారో వాళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు, ఒకసారి రీసెర్చ్ పేపర్స్ చూడొచ్చు, ఒకసారి మా అడ్వర్టైజ్మెంట్స్ చూడొచ్చు, మా అవేర్నెస్ క్యాంప్స్ చూడొచ్చు. వాళ్ళకి రియల్గా ప్రాబ్లం ఉంటే మా దగ్గర రావచ్చు, ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఒకసారి కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్కి కరెక్ట్ అయిన ఎక్స్ప్లెనేషన్ దొరికినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోండి. కొంతమంది అలా డౌట్ ఉండి కూడా వస్తారు, సార్ మేము నమ్మలేము. ఎందుకంటే అది కామన్. ఎందుకంటే ఆపరేషన్ అన్నది 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దాన్ని ఒక్కసారి మార్చాలంటే కష్టం. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే పబ్లిక్ అంతా కూడాను ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఆపరేషన్ లేకుండా కావాలి ఏదైనా కానీ. ఇప్పుడు సడన్గా నీ మోకాలు నేను ఆపరేషన్ చేస్తానంటే రండి చేసేయండి నా ఆపరేషన్ అని చెప్పి వెంటనే పడుకోరు, వెంటనే ఆగుతారు. ఆగి ఇంకొక నలుగురిని అడుగుతారు, అరే వేరే మార్గం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ అంటే ఎవరికైనా భయపడాలి కూడా. ఎందుకంటే ఏ ఆపరేషన్లన్నా కూడా కొంత పాటు కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పొరపాటున మనకే కానీ వచ్చింది అనుకో జీవితం అంతా నరకం అయిపోతుంది. అందుకని తప్పకుండా అటువంటి ఆలోచన ఉండడం సహజమే, ఇది పని చేయదు అని. ఎందుకంటే కొత్తది కాబట్టి. కానీ ఇప్పుడు వరకు మేము చేసిన నెంబర్స్ కానీ మా దగ్గరున్న డేటా కానీ చూస్తే తప్పకుండా ఇలాగ ఆలోచించే వాళ్ళు తప్పకుండా వాళ్ళ మనసు మార్చుకుంటారు. వాళ్ళ మనసు మారింది ఇప్పటికే సమాజంలో. చాలామంది ఆపరేషన్కి వెళ్లకుండా ఇటువంటి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. ఎంతోమంది డాక్టర్స్ నేర్చుకున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. కరెక్ట్ అయిన పద్ధతులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఎవ్వరు అట్లా అపోహపడాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ అన్నది ఆపరేషన్, అది ఎప్పుడన్నా చెడు జరిగే అవకాశాలు దాంట్లో ఉంటాయి. దీంట్లో ఎటువంటి చెడు జరిగే అవకాశం ఉండదు. అంటే ఇప్పటికీ కూడా చాలా మంది ఆపరేషన్ అనగానే పారిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, ఆ ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగే ఉండిపోతుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ పిఆర్పి ప్రాసెస్ ఒక బెస్ట్ ప్రొసీజర్ అని మనం అనుకోవచ్చు. అయితే శస్త్రచికిత్స అలాగే ఈ పిఆర్పి డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు మీ పిఆర్పిఐ తీసుకోవాలి? ఇప్పుడు మోకాలు చూసుకున్నట్టయితే శస్త్రచికిత్స అంటే ఏంటి, కోస్తారు, కోసి బోన్స్ తీసేస్తారు, తీసి మెటల్స్ స్టీల్ పెడతారు, పెట్టి సిమెంట్ వేసి అతికిస్తారు. సో అంటే అక్కడ చాలా స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతున్నాయి, చాలా స్ట్రక్చర్స్ తీసేస్తున్నారు. ఆ తీసేవి కూడా అవసరం లేనివి. అక్కడ ప్రాబ్లం ఏంటి, చిన్న కార్టిలేజ్ ప్రాబ్లం. ఆ కార్టిలేజ్ ప్రాబ్లంకి మొత్తం మోకాలంతా మార్చుకోవాలా, అవసరం లేదు. ఇది మా కాన్సెప్ట్. అందుకని అంత పెద్దగా ఉన్నవి నార్మల్వన్నీ తీసుకోవడము, ప్లస్ ఆల్సో దాంట్లో కాంప్లికేషన్స్. ఒక 10 days హాస్పిటల్ ఉండాలి, ఒక 3 months సివియర్ పెయిన్ ఉంటుంది. తర్వాత మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు. అదే ఇప్పుడు మా దాంట్లో ఏంటి, చిన్న ఇంజెక్షన్ 15 minutes ప్రొసీజర్, 1/2 hourలో మళ్ళీ మీరు ఇంటికి ప్రయాణం వెళ్ళిపోతారు. మీరు జాబ్ కూడా చేయాలనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఆ రోజే జాబ్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇది న్యాచురల్ పద్ధతి, సహజ సిద్ధంగా మీ మోకాల్లో ఏదైతే అరిగిపోయిందో దాన్ని నార్మల్గా మళ్ళీ చేస్తున్నాం. సో ఇప్పుడు చిన్న ఇంజెక్షన్కి, పెద్ద కోతకి, చిన్నగా మీ బ్లడ్లోని సెల్స్ మీకు చిన్న ఇంజెక్షన్తో ఎక్కడానికి, అక్కడ బోన్స్ని అన్ని తీసి మెటల్స్ పెట్టి సిమెంట్ వేసి అతికించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. దాంట్లో చాలా డిస్ట్రక్షన్ ఉంటుంది. మంచి జరగవచ్చు, చాలామందికి మంచి జరుగుతుంది. కానీ చెడు కానీ జరిగింది అనుకో, అప్పుడు మనం చాలా తప్పు చేసామరా అన్న ఫీలింగ్ వస్తుంది. అటువంటి ఫీలింగ్ రాకుండా చిన్న ఇంజెక్షన్తోనే ఇది బాగా 100% మనం చెయ్యగలము, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే మనము ఈ పిఆర్పి తీసుకోమని అందరికి కూడా సలహా ఇస్తున్నాం. మరొకటి స్టెమ్ సెల్ థెరపీ అంటున్నారు. అసలు స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి, మోకాళ్ళ నొప్పులకు కానీ కీళ్ళ నొప్పులకు కానీ ఇది ఎలా యూజ్ అవుతుంది? స్టెమ్ సెల్ థెరపీ అన్నది పెద్ద కాంట్రవర్షియల్ ట్రీట్మెంట్ ఇండియాలో. స్టెమ్ సెల్స్ ఈ నీ జాయింట్స్కి కానీ, జాయింట్ పెయిన్స్కి కానీ, స్పైన్ కానీ వాడకూడదు. దానికి ఇంకా పర్మిషన్స్ రాలేదు. ఓన్లీ పిఆర్పికి మట్టుకు వచ్చాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్కి వచ్చాయి. రెండు ఒకటే పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్స్. స్టెమ్ సెల్స్ అన్నవి మన ఇండియాలో ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారము ఓన్లీ క్యాన్సర్ రోగులకు మట్టుకే వాడాలి. ఈ జాయింట్ పెయిన్స్కి స్టెమ్ సెల్ వాడకూడదు. సో వాడనేది గవర్నమెంట్ పర్మిషన్ లేని దాని గురించి డిస్కషన్ అనవసరం. అలాగే చాలామంది డయాబెటీస్ వాళ్ళు ఉంటారు, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ పిఆర్పి ప్రాసెస్ యూజ్ అవుతుందా, వర్తిస్తుందా?
ఇది మంచి క్వశ్చన్. చాలామంది అనుకుంటుంటారు నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో నేను ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతలేదు. ఇది మీ ఓన్ బ్లడ్తోనే మీకు చిన్న ఇంజెక్షన్తో ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మీకు ఏ విధమైన జబ్బున్నా కూడాను పిఆర్పి అనే చికిత్స ఆటంకము కాదు. ఎటువంటి కండిషన్ ఎంత సీరియస్గా ఉన్నా కూడాను పిఆర్పి చికిత్స ఎటువంటి కూడా హర్డిల్ లేదు. కానీ కొన్ని కండిషన్స్ ఏంటి, ఇప్పుడు ఇది బ్లడ్లోని ప్లేట్లెట్స్తోనే కదా మనం చేసేది. ఆ ప్లేట్లెట్స్లో ఏదైనా డిసీజ్ ఉందంటే మనం చేయకూడదు. అదే కదా బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్లో చేయొచ్చు జాగ్రత్తగా, ఆ జబ్బు అంతా క్లియర్ అయిపోతే చేయొచ్చు. సో ఇవి తప్ప ఈ బీపీ, షుగరు, కిడ్నీ, లివరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఈ ట్రీట్మెంట్కి అడ్డం కాదు. అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే పిఆర్పి ట్రీట్మెంట్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది అంటుంటారు, సార్ అన్ని చోట్ల పిఆర్పి చేస్తున్నారు కదా, మనం మరి ఏ సెంటర్లో మేము డిసైడ్ చేసుకోవాలి, ఎటువంటి సెంటర్లో డిసైడ్ చేసుకోవాలంటే పిఆర్పిని కరెక్ట్గా ప్రిపేర్ చేసే సెంటర్స్, అంటే అటువంటి మెషినరీ ఉండాలన్నమాట. అంటే కొన్ని ఎక్స్పెన్సివ్, అంటే బాగా ఖరీదైన మెషినరీ ఉంటుంది. మీరు ఆ వీడియోలో చూస్తున్నట్టు ఆ మెషినరీలోనే కరెక్ట్ పిఆర్పి మనకి తయారవుతుంది. అదే కాకుండా సింపుల్గా కొన్ని సెంటర్స్లో సరిగ్గా పిఆర్పి ప్రిపేర్ చేయకుండా కానీ వాడితే అది ఉపయోగపడదు. సో పిఆర్పిని ఎవరైతే కరెక్ట్ సెంటర్లు చేస్తారో అటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో అటువంటి సెంటర్లు చేసుకోవడం. ఇంకొకటి, పిఆర్పి చేసేగానే మోకాలంతా టకామని మొత్తం నార్మల్ అయిపోతుంది, మళ్ళీ కంప్లీట్గా నార్మల్ అయిపోయి మనం అట్లా ఉండదు. పిఆర్పిలో చేస్తున్న టైంలో క్రమంగా ఎంత పెరుగుతుంది గుజ్జు, ఎలా పెరుగుతుందా లేదా, పెరగకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా గమనించాలి. అవన్నీ కూడా పేషెంట్ చెప్పాలి. ఇది అయిన తర్వాత మజిల్ స్ట్రెంగ్తనింగ్, బోన్ స్ట్రెంగ్తనింగ్, అదేవిధంగా ఎక్సర్సైజెస్, జాగ్రత్తలు, ఇవన్నీ కూడా చెప్పి పేషెంట్తో చేయించగలిగే సెంటర్సు, అటువంటి టీం ఉన్న సెంటర్స్, అటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్న సెంటర్స్ అయితేనే మీరు తప్పకుండా చేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించాలి. ఈ జాగ్రత్తలన్నీ కూడా ఇపియాన్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క డాక్టర్ని, ఒక ఫిజియోథెరపిస్ట్ని అటాచ్ చేస్తాం. సో వాళ్ళు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు అనమాట నార్మల్ అయ్యే వరకు. ఇటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోకుండా ఏదో ఒక చిన్న ఇంజెక్షన్ వేసేసి టకామని తగ్గిపోద్దంటే కాదు. కరెక్ట్గా అయిన పద్ధతిలో చేయాలి, కరెక్ట్ ప్లేస్లో వేయాలి. వేసిన తర్వాత రికవర్ అయిన తర్వాత పేషెంట్ని జాగ్రత్తగా మళ్ళీ కంప్లీట్గా నార్మల్ అయ్యే వరకు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. అటువంటి సెంటర్స్లోనే మీరు తప్పకుండా పిఆర్పి చేయించుకోవాలి. అలాగే డాక్టర్ గారు, మీరు ఇండియాలోనే అత్యాధునికమైన స్కానింగ్ మెషిన్ సోనోసైట్ పిఎక్స్ని తీసుకొచ్చారు కదా, సో అది జనాలకి ఎలా యూజ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇప్పుడు నేను అన్నట్టు పిఆర్పి చేయడం ఒకటి మంచి మిషనరీ కావాలి. అది ఇండియా వరల్డ్లోనే టాప్ మిషన్ మన దగ్గర ఉంది. ఇంకొకటి, ఆ పిఆర్పి తయారు చేసిన తర్వాత ఎక్కడ వెయ్యాలి, మోకాల్లో ఎక్కడంటే అక్కడ వేసాం అనుకోండి, అది ఎక్కడైతే అవసరం లేదో ఆ ఏరియాకి ఆ సెల్స్ వేస్ట్. అందుకని ఈ సోనోసైట్ పిఎక్స్ మిషన్ ఏంటంటే యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా ఎక్కడైతే గుజ్జు అరిగింది, అది ఎంత అరిగింది, దాని మెజర్మెంట్స్ అంతా ఇస్తుందన్నమాట. ఇటువంటి మిషన్ ఇండియాలో ఫస్ట్ మిషన్, ఇప్పటివరకు ఇంకో మిషన్ ఎక్కడా లేదు. సో ఇది చాలా ఖరీదైంది కాబట్టి ఎవరికోరు. కాకపోతే దీంతో ఈ మిషన్ వాడడం ద్వారా మా సక్సెస్ రేట్స్ ఒక 15-20% పెరిగాయి. ఇంతకుముందు 80%, ఇప్పుడు 95% అయింది. ఎందుకంటే ఆ మిషన్ చూపించడం అన్నమాట. ఎక్కడైతే ఎగ్జాక్ట్గా పాయింట్ ఉందో ఆ పాయింట్లో మనం సెల్స్ వదలడం ద్వారా రికవరీ ఫాస్ట్గా అవుతుంది, కరెక్ట్ రికవరీ అవుతుంది అండ్ 100% రికవరీ అవుతుంది. సో ఇది ఎక్స్పెన్సివ్ మిషన్, బట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా పని అయిపోతుంది, చాలా తొందరగా పేషెంట్స్ రికవర్ అవుతారు. అలాగే డాక్టర్ గారు, చాలా కేంద్రాల్లో ఖర్చులో వ్యత్యాసం ఉంటుంది. అసలు ఎందుకు ఉంటుందంటారు? ఖర్చుల్లో ఉంటుందా లేకపోతే పద్ధతుల్లో ఉంటుందా, ఎలా? ఎప్పుడైనా కానీ ఏదైనా ట్రీట్మెంట్లో, హెల్త్ కేర్లో మనం ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఒక ప్రైస్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ ఫిక్స్ చేసిన ప్రైస్ కంటే ఎక్కువ మనం ఎప్పుడు చేయలేము, తక్కువ చేయొచ్చు. ఎప్పుడు తక్కువ చేస్తామంటే ఎప్పుడైనా ఆ ట్రీట్మెంట్లో మీరు ఖర్చు తగ్గించారు అనగానే అక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే తప్పకుండా ఏదో ఒక లోపం ఉంది, అంటే ఏదో తగ్గించడము, ఏదో రీయూజ్ చేయడము, అంటే పర్ఫెక్ట్ 100% జాబ్ జరగట్లేదని. నేను అందరికీ ఒకటే చెప్తాను, ఎప్పుడైనా కానీ ట్రీట్మెంట్ అన్నది లైఫ్లో 1-2 సార్లు తీసుకుంటాం మనం ఇట్లాంటి జాయింట్స్కి. అటువంటి దగ్గర ఈ కొద్దిగా ఒక 2-3 వేలు లేదంటే ఆ చిన్న మోతాదులో డిఫరెన్స్ ఉందని అటువంటి సెంటర్స్కి వెళ్ళారంటే మీకు ఈ ట్రీట్మెంట్లో కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నాను, కానీ అలా చేయడం ద్వారా తప్పకుండా కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ ఎఫెక్ట్ కూడా రాదు. అందుకని ఎప్పుడు కూడాను హెల్త్లో మనం ఎప్పుడైనా డబ్బులు వెచ్చించినప్పుడు కొంచెం ఎక్కువైనా కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు, లేనిపోని కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా. అందుకని ఈ తక్కువ రేట్లో చేసేవాళ్ళు
ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవుతారు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అటువంటి సెంటర్స్కి వెళ్ళకండి. వెళ్తే మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశం ఉంది. అలాగే డిఫరెంట్ సెంటర్స్ ఇప్పుడు అవైలబిలిటీలోకి వచ్చేసాయి. సో డిఫరెంట్గా కాస్ట్లు కూడా ఉంటాయి. సో ఎందుకు జనాలు ఏపీఆన్కి రావాలి? ఇపియాన్కి రావడానికి ముఖ్యమైన విషయం, ఇపియాన్లోనే పిఆర్పి ఇండియాలో స్టార్ట్ అయింది. ఒకటి, ఎక్కువ కేసులు వరల్డ్లోనే చూసుకుంటే ఒక స్టాండ్ అలోన్ హాస్పిటల్లో ఎక్కువ కేసెస్ జరిగింది ఇపియాన్ సెంటర్లో. ఇపియాన్ 5 సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో 3 ఉన్నాయి, 2 ఒకటేమో బెంగళూరులో, ఒకటి చెన్నైలో. ఇంకొకటి ఇపియాన్లో డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, అంటే ఒక్కొక్క పేషెంట్కి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలా, ఏ విధంగా ఆ పేషెంట్ చూసుకోవాలి, తగు జాగ్రత్తలు, ఒకవేళ సరైన రెస్పాన్స్ రాకపోతే పేషెంట్ మళ్ళీ పిలిచి ఏం చేయాలి, పేషెంట్ సరిగ్గా జాగ్రత్తలు పాటిస్తున్నాడా, ప్రికాషన్స్ ఫాలో అవుతున్నాడా లేదా, కరెక్ట్గా మనం ఇంజెక్షన్ చేస్తున్నాం, కరెక్ట్ ప్లేస్లో చేస్తున్నామా, ఇవన్నీ కూడా వేరే సెంటర్స్లో ఉంటాయని నేను అనుకోను, ఉండొచ్చు కూడాను. బట్ ఇపియాన్ స్టార్ట్ అండ్ బర్త్ ప్లేస్ పిఆర్పి ఇండియాలో ఇపియాన్ కాబట్టి, ఇపియాన్లో ఎక్కువ కేసెస్ జరిగాయి కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇపియాన్లో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఏ స్టేజ్లో అన్నా చేయగలము, ఎవరిని కూడా ఆపరేషన్ పంపించమని మేము బల్లగుద్ది చెప్తున్నాం కాబట్టి ఇపియాన్ రావడం, ఇపియాన్లో ట్రీట్మెంట్ చేసుకోవడం అందరికీ మంచిది. సో అందుకని ఇపియాన్ అన్నది మేము ప్రిఫర్ చేస్తాం, మేము అందరికి కూడా అడ్వైజ్ చేస్తాం. రైట్. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకి సంబంధించి పిఆర్పి ప్రాసెస్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి అనేది దానికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సుధీర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ.